హాయ్ వ్యూవర్స్, మనం ఈ వీడియోలో కన్నప్ప మూవీ గురించి క్రేజీ అప్డేట్ను తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టాలీవుడ్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి కుమారుడు అయినటువంటి నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా పేరు పొందిన కన్నప్ప సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మధుబాల, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ వంటి స్టార్ నటీనటులు యాక్ట్ చేస్తున్న ఈ సినిమాను ముఖేష్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్తో డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు గారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవల న్యూజిలాండ్లో ఈ చిత్రం 2 షెడ్యూల్ను షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నట్లు గతంలో నటి మధుబాల వెల్లడించారు. ఆ తర్వాత ప్రభాస్ రోల్పై మంచు విష్ణు కూడా మాట్లాడారు. సినిమాలో ప్రభాస్ పాత్ర అద్భుతంగా ఉంటుందని, సమయం వచ్చినప్పుడే డార్లింగ్ రోల్కు సంబంధించినటువంటి వివరాలు వెల్లడిస్తామని విష్ణు చెప్పారు. దీంతో ఫ్యాన్స్లో ప్రభాస్ రోల్పై మంచి ఆసక్తి అయితే నెలకొంది. ప్రభాస్ నయనతార శివపార్వతుల పాత్రలో కనిపిస్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కైలాసంలోని శివపార్వతులకు సంబంధించినటువంటి షాట్స్తో పాటు క్లైమాక్స్ సీన్స్ను షూట్ చేయడానికి కన్నప్ప మేకర్స్ సిద్ధమయ్యారట. అందుకు తన పాత్రను పూర్తి చేయడానికి ప్రభాస్ గారు 5 రోజుల కాల్ షీట్ ఇచ్చారట. మార్చి 12వ తేదీ నుంచి 5 రోజుల పాటు ప్రభాస్ కన్నప్ప సినిమా షూటింగ్లో పాల్గొన్నారట. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారని మేకర్స్ నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే అంతా అనుకున్నట్లుగా ప్రభాస్ ఈ సినిమాలో శివుడి పాత్రలో కనిపించబోతున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ మూవీకి ప్రభాస్ గారు ₹1 కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా స్పెషల్ రోల్లో నటిస్తున్నట్లు ఇదివరకే కొన్ని గాసిప్స్ వచ్చాయి. మరి ఇది ఎంతవరకు నిజమో చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. మంచు విష్ణు ప్రభాస్కు స్పెషల్ రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వనున్నారట. ప్రభాస్ ఈ సినిమాలో భాగమవ్వడంతో వరల్డ్ వైడ్గా ఉన్న ఆయన ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ముఖేష్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నటువంటి ఈ మూవీలో మంచు విష్ణు సరసన ప్రీతి ముకుందన్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. 150 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో మోహన్ బాబు గారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్టీఫెన్ దేవస్తి, మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాకు అందిస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తూనే ముఖ్యమైన పాత్రలో కూడా కనిపించనున్నారు ఈ మూవీలో. విష్ణు కుమారుడు ఆవ్రామ్ కూడా ఓ పాత్రలో నటిస్తున్నారు. మొత్తానికి మంచు ఫ్యామిలీ అందరూ కలిసి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఎవరెవరు నటిస్తారో, ఏ పాత్రలో అనే విషయాలు బయటికి రావాలి అంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. సినిమాలో ప్రభాస్ పాత్ర అద్భుతంగా ఉంటుందని, సమయం వచ్చినప్పుడే డార్లింగ్ రోల్కు సంబంధించినటువంటి వివరాలు వెల్లడిస్తామని విష్ణు చెప్పారు. దీంతో ఫ్యాన్స్లో ప్రభాస్ రోల్పై మంచి ఆసక్తి అయితే నెలకొంది. ప్రభాస్ నయనతార శివపార్వతుల పాత్రలో కనిపిస్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.